హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా. సో ఒక మంచి సాంగ్తో వీడియోని ఎడిటింగ్ అయితే చేశాను. సో ఈ వీడియో అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా కానీ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఏ వీడియో చేసినా కానీ వెంటనే నోటిఫికేషన్లు అయితే వస్తుంది. అలాగే ఎలైట్ మోషన్ యాప్ని ఇంకా ఇన్స్టాల్ చేసుకోకపోతే లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేదంటే కనుక మన టెలిగ్రామ్ గ్రూప్లో పిన్ చేసి పెడతాను కాబట్టి అక్కడి నుంచి కూడా ఎలైట్ మోషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వాటర్ మార్క్ లేకుండా అయితే వచ్చేస్తుంది. గైస్, ఇంకా ఎవరైనా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చేసరికి ఈ విధంగా హెచ్డి క్వాలిటీలో నేను పిక్స్, వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. సో మీకు ఎవరి పిక్స్ కావాలనుకున్నా టెలిగ్రామ్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయితే అయిపోండి. పిక్స్ కూడా నేను హెచ్డి క్వాలిటీలో అయితే పెడతాను. క్వాలిటీ కూడా చూసుకోండి, అంత హెచ్డీగా అయితే ఉన్నాయి. ఎలైట్ మోషన్ యాప్ అని ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగానే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకి కింద 5 ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. ఇందులో ప్రైవేట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి మీరు ఇంపోర్ట్ చేసుకున్న బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్ రెండు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ప్రీసెట్ వాళ్ళకి ప్రీసెట్, ఎక్స్ఎంఎల్ వాళ్ళకి ఎక్స్ఎంఎల్, రెండు లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఏది కావాలనుకుంటే అది ఇంపోర్ట్ అది వేసుకొని పెట్టుకోండి. సో ఇక్కడ ముందుగా బీట్ మార్క్ బై ఎస్ఎన్ఎట్స్ అని ఉంది కదా. సో దీన్ని అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకి మ్యూజిక్ అయితే పెట్టి బీట్ మార్క్స్ అయితే ఉండి ఈ విధంగా మనకి సింపుల్గా ఒక ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం ఇమేజ్ అయితే యాడ్ చేసుకుని వాటికి ఎఫెక్ట్స్ అయితే పెట్టుకుంటే ఎడిటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ బీట్ మార్క్ దగ్గర అనేది వచ్చేయండి. కింద ప్లస్ ఐకన్ మీద ట్యాప్ చేయండి. మీడియా ఐకన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు ఎవరి మీద యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ మీద ఈ విధంగా మీరు సింపుల్గా ట్యాప్ చేయండి. ఇక్కడ యాడ్ అయిపోతుంది. తర్వాత పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేసి 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద ట్యాప్ చేసుకుంటే ఈ ఇమేజ్ అనేది ఫుల్ స్క్రీన్లో వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ రైట్ క్యారో సింబల్ అనేది కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ బీట్ మీద దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎక్స్టెండ్ ఐకన్ కనిపిస్తుంది, దీని మీద ట్యాప్ చేసుకోండి. సో మళ్ళీ ప్లస్ ఐకన్ మీద ట్యాప్ చేయండి, మీడియా ఐకన్ మీద ట్యాప్ చేయండి, ఇంకొక ఇమేజ్ అనేది యాడ్ చేయండి. పైన 3 డాట్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, దీని మీద ట్యాప్ చేసి 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా రైట్ కొన్న యారో సింబల్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ బీట్ మీద దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎక్స్టెండ్ ఐకన్ మీద ట్యాప్ చేసుకోండి. సో మళ్ళీ ప్లస్ ఐకన్, మీడియా, ఇంకొక ఇమేజ్ అనేది యాడ్ చేయండి. పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా రైట్ కొన్న యారో సింబల్ మీద ట్యాప్ చేసి ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఎండ్ వరకు కూడా మీరు ఇదే విధంగా ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవుతూ ఇమేజ్ అనేది యాడింగ్ అయితే చేసుకోండి. గైస్, ఈ విధంగా ఎండ్ వరకు కూడా ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ ప్రైవేట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి మనకి 2 ఇమేజెస్తో 2 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఉన్న ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్ ఐకన్ మీద ట్యాప్ చేసుకోండి. 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసుకుంటే ఈ ఎఫెక్ట్ అనేది కాపీ అవుతుంది. మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకి స్టార్టింగ్ ఇమేజ్ లేయర్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. ఎఫెక్ట్స్ ఐకన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని పేస్ట్ చేసుకుంటే మనకి ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ అయితే అవుతుంది అనమాట. సో ఎఫెక్ట్ అయితే చూడండి ఏ విధంగా వచ్చిందో, మనకి చాలా బాగా వస్తుంది ఎఫెక్ట్. సో ఈ విధంగా ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయిన తర్వాత బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే మళ్ళీ ఓపెన్ అయితే చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి మనకి సెకండ్ ఇంకొక ఎఫెక్ట్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. ఎఫెక్ట్స్ ఐకన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని కాపీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకుంటే ఈ ఎఫెక్ట్ అనేది కాపీ అవుతుంది. అండ్ అదే విధంగా ఇక్కడ మనకి 2 CC లేయర్స్ పెట్టి ఉంటాయి. సో ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసుకుంటే గ్రీన్ కలర్లో టిక్ మార్క్ అయితే పడుతుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత పైన డ్యూల్ లేయర్ కనిపిస్తుంది, దీని మీద ట్యాప్ చేసుకుని కాపీ 2 లేయర్స్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇప్పుడు బ్యాక్ అనేది వచ్చేయండి. బీట్ మార్క్ అయితే ఏదైనా ఓపెన్ చేయండి. ఇక్కడ ఇంకా మొత్తం అన్ని ఇమేజ్ ఉన్నాయి కదా, సో ఆ ఇమేజ్కి మొత్తం ఇదే ఎఫెక్ట్ పేస్ట్ చేయాలి. ఏ విధంగా పేస్ట్ చేయాలంటే ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేయండి. ఎఫెక్ట్స్ ఐకన్ మీద ట్యాప్ చేయండి. 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకోండి అనమాట. సో గైస్ చూసుకోండి, ఎఫెక్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఎఫెక్ట్, సూపర్గా ఉంటుంది అనమాట ఎఫెక్ట్ మాత్రం. సో ఈ ఎఫెక్ట్ని ఎండ్ వరకు కూడా పేస్ట్ అయితే తీసేసుకోండి అన్ని ఇమేజ్కి కూడా. గైస్, ఈ విధంగా ఎండ్ వరకు కూడా ఇమేజ్కి ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకున్నాము. సో ఇప్పుడు మన ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇదే వీడియోని సేవ్ చేసుకోవాలంటే పైన షేర్ ఐకన్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ మీ మొబైల్ సపోర్ట్ చేసే రెజల్యూషన్, మీకు నచ్చిన రెజల్యూషన్ సెట్ చేసుకుని ఇప్పుడు కింద ఎక్స్పోర్ట్ ఐకన్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి వీడియో 100% కూడా ఎక్స్పోర్ట్ అయ్యాక
సేవ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో సేవ్ మీద ట్యాప్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా వీడియో అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. సో ఇదనమాట ఈరోజు మన వీడియో. నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.